కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రభుత్వం కొత్త వైద్యశాలల ప్రైవేటీకరణను చేయటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. ముందుగా అన్నమయ్య సర్కిల్ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, చంద్రబాబు ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతో పాటు పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అందులో 5 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీని ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడున్న పేద బడుగు ప్రజలు వాళ్ళు చదువుకోవాలంటే పీపీపీ విధానం వచ్చిందనుకోండి, మళ్ళీ డొనేషన్స్ అంటూ మళ్ళీ ల్యాబ్స్ అంటూ వేరే అనేక రకాలుగా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రైవేటైజేషన్ వల్ల. అది ఈ చిన్న పేద ప్రజలు వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. ఇప్పుడు 3,000 కోట్లు ఖర్చు చేసి పోయిన ప్రభుత్వం అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్లు ఖర్చు పెట్టి 5 కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. 5 కాలేజీల్లో అప్పుడే అడ్మిషన్స్ అంటూ అన్నీ జరిగింది. 10 కాలేజీలు ఇంకా అక్కడక్కడ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న అవుట్లని ఈరోజు పీపీపీ విధానం చేస్తాము, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, ప్రైవేట్ వాళ్ళ జోబులో డబ్బులు వేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి మేము కమిషన్ అంటూ తింటాము అంటున్న ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ ప్రజల కోసం, ఈ పేద బడుగు ప్రజల కోసం ఎల్లప్పుడూ మా పార్టీ ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆలోచించుకొని ఈ 5,000 కోట్లు నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5,000 కోట్లు నిధులు విడుదల చేస్తే మళ్ళీ ప్రతి ఒక్క కాలేజ్ ప్రతి ఒక్క పేదవాడికి చెందుతుంది. ప్రతి ఒక్క ఆరోగ్యం కూడా పేదవాళ్ళకి ఉచితంగా జరుగుతుంది. లేదంటే వాళ్ళు పెట్టుకోలేనంత కష్టం వస్తుందని కూడా ఈరోజు తెలియజేస్తుంది. మా డిమాండ్స్ సింపుల్ అండి. గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి వాళ్ళే 5,000 కోట్లు నిధులు విడుదల చేసి మళ్ళీ ప్రభుత్వమే కాలేజీలు నడిపేలాగా చేయాలన్నదే మా డిమాండ్. ఆ డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను.